హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ సిటీ బ్లాగ్. వర్షం పడుతుంది కదా అని లాంగ్ డ్రైవ్ కోసం బయలుదేరగానే వర్షం అనేది తగ్గిపోయింది. అయితే మేమేం చేసామంటే పిస్తా హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆగి స్నాక్స్ అనేవి తీసుకొచ్చుకున్నాం అనమాట. అయితే ఇక నేను వచ్చేసి ఎగ్ పప్ తిన్నాను, కాదు కర్రీ పప్ తీసుకొని అలాగే ఓ కప్ టీ తాగాను, అంతే, ఎక్కువ ఏం తీసుకోలేదు. ఆ తర్వాత ఇంటికి వచ్చేసామన్నమాట, వర్షం తగ్గిపోయిందని. ఇంటికి రాగానే నేను వచ్చేసి డిన్నర్ ప్రిపరేషన్స్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి రైస్ పెట్టాను, ఎగ్ కర్రీ కోసం అని ఆనియన్స్ కట్ చేశాను. ఎగ్ కర్రీ అనేది అయిపోయింది. నాకు ఎగ్ కర్రీ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి నేను లంచ్లోకి ఏమీ వండలేదండి, ఎందుకంటే బయట నుంచి ఫిష్ మంది ఆర్డర్ చేశాం మేము. ఈరోజు స్పెషల్ అన్నమాట. ఎందుకు స్పెషల్ అంటే మేము వచ్చేసి కొత్తగా డిష్ వాషర్ అనేది పర్చేజ్ చేశాము. దాని సంతోషంలోనే మా పిల్లలు అన్నారు, మమ్మీ నువ్వు ఈరోజు వంట చేయొద్దు, బయట నుంచి ఆర్డర్ చేస్తామన్నారు. అలాగే అని బయట నుంచి ఫిష్ మంది తెప్పించుకొని తిన్నాం. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ చూస్తున్నారు కదా, ఈ వాష్ బేసిన్ అనేది ఎక్కువ కాదు, ఎప్పుడు నేనే క్లీన్ చేస్తాను. పని మనుషులతోని చేయించాను, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట ఇది. అయితే చాలా ఇష్టపడి చేయించుకున్నాం ఇది. అయితే అందుకోసం నేనే క్లీన్ చేసుకుంటాం. పని మనిషి వచ్చేసి బోళ్ళు అలాగే ఇల్లు తుడవడం, క్లీన్ చేయడం అన్నీ చేస్తుంది. కాకపోతే ఇలాంటి పనులన్నీ నేనే చూసుకుంటాను, డస్టింగ్ ఇవన్నీ నేనే చేసుకుంటాను. ఎందుకంటే అవి ఇవి పగలగొడతారు పని మనుషులు, అందుకోసమే నేనే క్లీన్ చేసుకుంటాను. ఆ తర్వాత వచ్చేసి ఈవినింగ్ ఫ్రూట్స్ తీసుకున్నాను. అలాగే పిల్లల కోసం వచ్చేసి నేను ఇన్స్టామార్ట్ నుంచి కొన్ని ఐటమ్స్ తెప్పించాను. ఈరోజు పిల్లలకు హాలిడే ఉంది కాబట్టి చాక్లెట్స్, చిప్స్, అలాగే ఇంకేమేమి తెప్పించానో చూద్దాం పదండి. ఓపెన్ అయితే చేస్తున్నాను కదా, చూస్తున్నారు కదా నేను ఏమేమి ఆర్డర్ చేశానో తీసి చూపిస్తున్నాను. ఇక్కడ చాక్లెట్స్ కూడా ఆర్డర్ చేశాను. మా అబ్బాయి వచ్చేసి చాక్లెట్స్ షూట్ చెయ్యని ఇవ్వట్లేదు, తీసుకొని పారిపోతున్నాడు, చూశారు కదా. అలాగే ఇక్కడ న్యూటెల్లా కూడా తెప్పించాను, వాడి ఫేవరెట్ అనమాట. దాంతో పాటు నేను చికెన్ కూడా తెప్పించాను. ఈరోజు స్పెషల్ కాబట్టి డిష్ వాషర్ తీసుకున్నామని నేను వచ్చేసి చికెన్ ఫ్రై చేద్దాం అనుకున్నాను, అందుకోసమే చికెన్ కూడా తెప్పించాను. అలాగే ఇంకా కొన్ని రిక్వైర్డ్ ఐటమ్స్, పిల్లలకు బిస్కెట్స్, ఇవే పిల్లల కోసమే ఎక్కువగా తెప్పించాను. ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసి నేను వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళాను అనమాట. మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను. 1 వీక్ వచ్చేసి నేను ముందే తెచ్చుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, చికెన్ బ్రెస్ట్ అనేది ప్రిపేర్ చేశాను డైట్ కోసం అని. ఓకే.